అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. అందరు ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నా. దాంతోపాటు ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొంచెం ఆదర్శ భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే కొంచెం అప్రమత్తం అవుతారు. ఎందుకు అప్రమత్తం అవుతారు అనుకుంటే, భార్య చేతుల మల్లోడు బలి కాకుండా చాలా అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకుంటారు. ఈ రోజులలో సంభాషణ పక్క పెడితే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకోవడమే చాలా గొప్పతనం. ఎందుకు అంటున్నా అంటే, ఇక చూడు, ఈ ఒక తల్లి మహాతల్లి మహారాష్ట్రలో ఈ మన కాళేశ్వరం అవతలనే 4 అడుగులు ఎత్తే కాళేశ్వరం అవతలనే దృశ్యం సినిమా తరహాలో మహారాష్ట్రలో ఘటన. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి తన ఇంట్లోనే పూడ్చిపెట్టి దానిపై కొత్త టైల్స్ వేయించింది. ఇక తవ్వుతాండే ఇగో భర్త, భార్య, ప్రియుడు జోరుదారు లేరు. ఎట్లున్నారు కదా? ఇగో అదే భర్త శివం మీద అదే మనకు దడతో చూడవు, తవ్వుతాడు ఇట్లనే. వారివి ఏ ప్రభు, హరే రామ్, జగన్నాథం, ఏ క్యా హువా? ఏంది ఏంది ఇది? ఏం నడుతుంది తెలంగాణ, మహారాష్ట్రలో, మన భారతదేశంలో? మొన్న తెలంగాణలో పోతే డైరెక్ట్ బస్ స్టాండ్లో పోరానేసి పెట్టి పేరుతో నింపాయింది. నయం మన పోలీసులు కొంచెం అంత ఎంతో అప్రమత్తంగా ఉంటారు. గిట్లోడి దాంట్లో పట్టుకొచ్చి ఆయన డైరెక్ట్ భర్తతో కలిపారు. ఎప్పటికైనా అది పోయేది ఇక పార్టీ, దాన్ని వదిలిపెట్టే నయం. కానీ ఇది ఇంకా భిన్నంగా ఉన్నది. గిక్కనే కాళేశ్వరం అవతల మహారాష్ట్ర అంటే చూడు, మనకు బార్డరు ఎదుడు. ఈ భర్తను ఇగో భార్య వీళ్ళిద్దరు కాపురం చేసుకుంటే ఈ మదరుడు వచ్చిండు, ఆయనతో ఈయన్ని పూడ్చింది. ఇక వీనితోని వాళ్ళ ఇంట్లోనే కాపురం చేసే ఇంట్లోనే పూడ్చి పెట్టి మంచిగా కొత్త టైల్స్ వేయించి ఆంతోని అదే కాడ బెడ్ వేసుకొని ఈయనతో కాపురం చేస్తాను. ఇట్లా చూడ, భర్తని కింద పాతి పెట్టి దాని మీద బెడ్ వేసుకొని ప్రియుడితో కాపురం చేస్తుందంటే ఇంతటి యోధురాలు చూడు. అలనాటి రోజులలో భర్త ప్రాణం యముడు తీసుకుపోయాడని చెప్పి జుట్టు పట్టి పొర్లు దండాలు పెట్టి భర్త ప్రాణాలు పట్టుకొచ్చుకున్నది సతీ సావిత్రి. భర్తను బతికించుకున్నది సతీ సావిత్రి. అసొంటి రోజులు ఏడవైనాయి. ఇప్పుడు వచ్చిన రోజులు ఏడున్నాయి చూడండి. మహిళలకు రక్షణ లేదు, రక్షణ లేదు, రక్షణ లేదు అంటారు. ఇప్పుడు మహిళలకు కావాల్సిన రక్షణ పురుషులకు. మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు పెట్టారు. దిశ చట్టం అని చెప్పి, నిర్భయ చట్టం అని చెప్పి, షీటింగ్స్ అని చెప్పి ఎన్నో రకాలుగా చేస్తారు మహిళల కోసం. కానీ పురుషుల కోసం ఏం చేస్తారు రాయా? ఎన్ని చట్టాలు పెట్టారు చెప్పి పురుషుల కోసం? భార్య చేతిలో భర్తలు బలవుతారు, మరి వాళ్ళ కోసం ఏం చట్టాలు పెట్టారు? ఇప్పుడు భార్య చంపి ఆ శవం మీదనే బెడ్ వేసుకొని కాపురం చేస్తుంది. మరి పురుషుడికి ఏ చట్టం వహించింది? దిశ చట్టం వర్తించిందా? నిర్భయ చట్టం వర్తించిందా? షీటింగ్స్ పోయి ఆడేమన్నా చేసినాయా? ఏం వర్తించింది? పురుషులకు చట్టాలు పెట్టరయ్యా. గిట్ల చంపుకోకపోతా అంటే పురుషుల పరిస్థితి ఏంది? వాడన్నా కొత్త పెళ్లి చేసుకుంటాడా? యూత్ అన్నట్టు వాడన్న పెళ్ళికి యాక్సెప్ట్ చెప్తాడా? పోతే డ్రమ్ములో పెట్టబట్టే, పోతే కొండ వెంజి దొబ్బబట్టే, పోతే ముగ్గులతో పెట్టబట్టే, పోతే లారీతో గుద్ది చంపించబట్టే, పోతే గిట్ల చంపి భర్తను పూడ్చిపెట్టబట్టే. ఎన్ని చూసుడు దేవుడా, ఎన్ని మా కళ్ళతో ఎన్ని చూడు అంటావు? ఇటువంటి పరిస్థితులు ఎన్ని చూడు అంటావు? ఇకనైనా జర ఈ లోకాన్ని పట్టుకపో, చక్కగా పట్టుకొని పోయి ఈ లోకం లేకున్నా మంచిదే. ఇక ఇచ్చినావు కానీ జన్మ ఇక మాత్రం ఇక మానవ జన్మయ్యండి. ఇక అయ్యా దేవుడని వేడునో కానీ నీ కాలం దానం పెడతాను కానీ ఇక ఈ మానవ జన్మ మాత్రం ఇక పుట్టనీయకు అద్దు. ఇక మాకు చాలు. మీరు ఈ కథలు చూస్తా అంటే ఈ మానవ జన్మ మీద మాకు ఆశ లేదు. ఎన్ని 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 చూడాలి. తవ్వుతాడే శవం బయట వాడుతుంది. ఇంతటి ఘోరాన్ని కొడిగట్టేది చూడు. ఎట్లా చెప్పు? కాపురాలు బరేలా నమ్ముడు ఎట్లా? ఆదర్శ భర్తలారా చూడుర్రయ్యా, మీరు చూడురే, మీ జీవితాలు కాపాడుకోరయ్యా. మీ సంపాదనలు పక్కా పెట్టి ప్రాణాలు కాపాడుకోవడం మీరు ప్రయత్నించండి. ఇంతటి దారుణాన్ని కొడిగట్టింది చూసినావా? కట్టుకున్న భర్తనే చంపి అదే ఇంట్లో పూడ్చిపెట్టిన మహాఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ మా సతీ సావిత్రి కంటే పెద్దది. అసొంటి మహాతల్లి.